ఇలాగే నేను ప్రజలందరికీ కూడా మీ వీడియో వేదికగా కూడా చెప్పేదేంటంటే, ఇంకెవరైనా స్కాముల్లో ఉన్నా, ఒక పెద్ద హీరో స్కామ్ గూడా ఉందది. అది బయటకొస్తది. ఆ! ఇంకొక ఎ ఒక ఒక ఇద్దరు హింట్ ఇవ్వండి. చెప్తానండి. చెప్పండి. చెప్పండి. ఒక హీరో, మంచి హీరో తెలుగా? తెలుగు తెలుగు హీరో. హీరోనే. హ్మ్. అతనికి సంబంధించినటువంటి ఒక భారీ స్కామ్ ఉంది. అది గూడా బయట పెడతా. అది ఇంక అతనికి గూడా తెలీదు. అంటే బాధితులందరూ సీనియరా? జూనియరా? హ్మ్. మిడిల్ మిడిల్‌లో ఉండు. మిడిల్‌లో ఉంటారా? సో, అతనిదుంది. ఇంకా ప్రొడక్షన్‌కి ఎలాంటి సంబంధించి స్కామ్ అంటారు? అది ఇది డబ్బులకు సంబంధించి. డబ్బులకి సంబంధించింది. డబ్బులకు సంబంధించే సినిమా హీరోయిన్‌లుగా వస్తున్నటువంటి వాళ్ళని కొత్తగా వచ్చిన ఆహా! వాళ్ళని అంటే సెక్షువల్‌గా అబ్యూజ్ చేసి ఆ! వాళ్ళది సినిమా అవకాశాలు ఇవ్వకపోవడం. రెండోది ఇంకొకటి ట్రస్ట్‌కి సంబంధించిన ఇప్పుడు ఏదైతే బ్లాక్ మనీ ఉందో అది విదేశాల నుంచి ట్రస్ట్‌ల అకౌంట్‌లో వేయించుకొని హుహు. అక్కడి నుంచి పర్సెంటేజ్‌లు పంచుకుంటున్నారు. దాంట్లో మన హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు గూడా అందులో భాగమై మీ ఉన్నారన్నట్టు. దృష్టికి ఎలా వచ్చిందది? బాధితులేనండి. మీడియా ద్వారా చూసి ఆహా! ఆ బాధితులే నన్ను అప్రోచ్ అవుతున్నారు. నేను మీ మీడియా వేదికగా గూడా చెప్తున్నా. హ్మ్. అడ్వకేట్ సుబ్బు మీరెక్కడైనా మోసపోయి ఉంటే నాట్ ఓన్లీ స్కామ్స్ మీకు సంబంధించినటువంటి ఏ ఆర్థిక పరమైన నేరం జరిగినా హ్మ్. తప్పకుండా నన్ను అప్రోచ్ అవ్వండి. ఈవెన్ మీకు ఎటువంటి ఫీజు తీసుకోకోకుండా ఆ కేసులో మీకు న్యాయం చేసే బాధ్యత నాది. సో, హ్మ్. తప్పకుండా ఈ మీడియా వేదికగా గూడా నేను ఒకటే ఎవరైనా బాధితులున్నట్లయితే, ఇంకే కేసులో ఉన్నట్లయినా సరే తప్పకుండా రండి. ఐల్ డెఫినైట్‌లీ హెల్ప్ యూ. సో, నేను ధైర్యంగా చెప్తున్నాను గదండీ! ఈ ట్రస్ట్‌కి సంబంధించినటువంటి మనీ స్కామ్ ఏదైతే ఉందో, ఈ ట్రస్ట్‌ల పేర్లతో అకౌంట్‌లలో వేసి బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకొని, ట్రస్టోళ్ళ దగ్గర నుంచి ఆ బ్లాక్ మనీ హవాలా రూపంలో వచ్చిన ప్రతి ఒక్క స్థాయిలో వాళ్ళు పర్సెంటేజ్‌లు తీసుకొని దీన్ని వైట్ మనీగా మార్చటం. ఇలాంటి ఒక ఓకే. పెద్ద తెలంగాణలో జరుగుతుంది. హుహు. ఆంధ్రాలో గూడా ఉంది. హ్మ్. దీంట్లో చాలా అన్ని ఏరియాలకు సంబంధించినోళ్ళున్నాయి. అదొక పెద్ద ఫైలే ఉంది నా దగ్గర. ఓకే. సో, ఎప్పుడు దీంట్లో ఓపెన్ చేస్తారది? రివీల్ చేస్తానండి అంటే దీని ఒక నెలా? గురించి. ఒక వారమా? లేదు. ఆ! యాస్ వెల్ యాస్ సూన్ పాసిబుల్ త్వరలోనే సో, చేస్తా. ఆ హీరోది ఎప్పుడు రివీల్ చేస్తారు? అది బాధితులకు న్యాయం తను చేయని పక్షంలో ఓకే. మీరు ఎవరైతే ప్రపోజల్ విక్టిమ్స్ ఉన్నారో పంపించారా? లేదండి. ఇంక ఆ! తెలీదు. ఇంక నేను బాధితుల దగ్గర నుంచి వివరాలు, ఎవిడెన్స్ తీసుకుంటున్నా. ఓకే. ఓకే. సో, ఆల్రెడీ మోస్ట్ ప్రాబబ్లీ అతను అక్యూజ్డ్ అని తేలింది. అంటే ఓకే. మీ ఎంక్వైరీలో. నేను చదివిన దాన్ని బట్టి. హుహు. ఇంకొక 2, 3 స్కామ్‌లున్నాయి తెలంగాణలోనే. హుహు. ఏంటో ఈ మంగ్లీ గారి స్కామ్ వచ్చిన తర్వాత అన్ని స్కామ్‌లోళ్ళే వస్తున్నారు. సో, ఈ స్కామ్‌లకు సంబంధించిన అన్ని ఆధారాలు వీలైనంత సో, త్వరలో ప్రవేశపెడతాను.